అయితే కోకోపీట్, వర్మీ కంపోస్టు బ్యాగ్స్ అలాగే బంతి అంటే ఈ నర్సరీ అంత అందంగా అన్ని రంగుల మొక్కలు చూసేసరికి ఇకైతే మనసు నిండమాట. అలాగా ఆనందపరుస్తాయనమాట. కనీసం చూసినా చాలండి. అంటే అలాగే కోకోపీట్ కూడా 200 అండి. ఇక్కడికొచ్చేసరికి మాకు వస్తున్న దారిలో హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఇక్కడ చూస్తున్నారండి నా వెనకాల రంగురంగుల పూల మొక్కలు కనిపిస్తున్నాయి కదా! నేను ఎక్కడికొచ్చానో తెలుసా అండి? ఇప్పుడైతే ఒక నర్సరీకొచ్చానండి. ఇక్కడ నర్సరీలో మనకు అన్నీ దొరుకుతాయి. పూల మొక్కలు, పండ్ల మొక్కలు, అలాగే కూరగాయ విత్తనాలు, మట్టి, ఎరువులు, ఇంకా సిరమిక్ పాట్స్ రకరకాల వనమే అంటే వనాన్ని చూసినట్టే ఉంటదండి. అడవి లాంటి ఈ నర్సరీ ఏంటో తెలుసా? సీఎంఆర్ నర్సరీ అండి. మీకు తెలిసి ఇంతకుముందు నేనైతే కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. సీఎంఆర్ నర్సరీలో నేను తీసుకున్న మొక్కలైతే చాలా బాగున్నాయండి. ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువగా కొనేదాన్ని ఇక్కడికొచ్చి. అలాగే ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా. అయితే ఫ్రూట్ ప్లాంట్స్‌లో సపోటా, నారింజ, దానిమ్మ అలాగే పాత మొక్కలండి. ఇవి 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవనమాట. అలాగే అంజూర్ కూడా ఇక్కడే తీసుకున్నాను. మంచిగా క్రాప్ అయితే వస్తుంది. ఇప్పటికీ నేనైతే ఫ్రూట్స్ తీసుకుంటూనే ఉన్నాను. మన గార్డెన్‌లో వీడియోస్ మీరు చూస్తున్న వాళ్ళకైతే అందరికీ తెలుసు. ఎన్ని ఫ్రూట్స్ వస్తాయో. అలాగే ఎప్పుడూ హార్వెస్ట్ చేసుకుంటూనే ఉంటాను. అయితే ఇటువైపు వెళ్తూ ఒకసారి నర్సరీలో ఏమైనా మంచిగా మనకేమైనా నచ్చిన మొక్కలుంటే తీసుకుందామని చెప్పి ఇలా అయితే నర్సరీకి వచ్చామండి. ఇంకిక్కడ చూస్తే ఎంత రంగురంగుల పూలవనాల్లో కనిపించాయండి. ఎందుకంటే ఇప్పుడు సీజనల్ కదా! చాలా పెటూనియాస్ అయితే, చామంతులు, ఇంకెన్నో రకాల ఫ్లవర్ ప్లాంట్స్, గులాబీలు, ఇంకా బంతి మొక్కలు ఎన్నోనండి. ఇంకా ఒకటా, రెండా అన్నీ. చూద్దాం ఒకసారి ఇంకా ఏమున్నాయో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా వెళ్లి కొనుక్కునే వాళ్ళకి మీకు యూజ్ అవుతుందని చెప్పి ఇలా నేనైతే షూట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ పెటూనియాస్ అయితే రకరకాల కలర్స్ అండి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మరి రంగులు చూస్తుంటేనే అసలు ఎన్నైనా కొనేయాలనిపించేస్తది. అంతగా బాగున్నాయన్నమాట. నాకైతే అసలిప్పుడు ప్లేస్ కూడా లేదు పెట్టడానికి. తెలుసు కదా! మనది చిన్న గార్డెను. ఏదో కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అయితే కొనుక్కున్నాను కదా! మొన్న ఒలేవా గార్డెన్‌కి వెళ్ళి. అందుకని ఇక్కడ నేను పెద్దగా తీసుకోలేదు కానీ, చూస్తుంటే మాత్రం ముచ్చటేసిందండి. ఎన్ని రంగురంగుల పూల మొక్కలో అసలైతే. నాకైతే కలర్‌ఫుల్‌గా గార్డెన్ అయితే అంటే ఈ నర్సరీ అంత అందంగా అన్ని రంగుల మొక్కలు చూసేసరికి ఇకైతే మనసు నిండిపోయిందండి. ఎన్ని తెలుసా? డయాంతస్ ఎన్నెన్నో రకరకాల పూల మొక్కలు. మీకివన్నీ తెలుసు కదా! అయితే ఇక్కడ నేను అన్నీ ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇక చామంతులైతే అన్ని మొగ్గలతో ఉన్నాయండి. ఇంకా కొన్ని చాలా బావున్నాయి. ఇంకిదంతా కూడా కనకాంబరాలు, గులాబీలు, మరువము ఇంకా ఎన్నో చూస్తూనే మనకి చాలా విచిత్రంగా ఉంటది. ఈ చామంతి మొక్క చాలా డిఫరెంట్‌గా అనిపించిందండి. చాలా బావుంది. డిఫరెంట్‌గా నేనెప్పుడు చూడలేదు. ఎంత బావుందో అన్ని రంగులు కలిసుందాం మొక్క. అయితే ఇంకా అలా వెళ్తూ ఉన్నాను. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పి ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇక అవన్నీ కూడా సెపరేట్‌గా ఇక్కడ సీతమ్మ వారి జడగంటలంటారు కదా! ఆ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి కూడా బావుంటాయండి. కాకపోతే చాలా ఎక్స్‌పెన్సివ్ అని చెప్పారు. చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట. సో, ఇంకొక దగ్గరికి వెళ్దాం అని చెప్పి అటువైపు అలా వెళ్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తే ఇవంతా గులాబీ తోటండి. అంటే ఇంక అన్ని రకాల గులాబీలు. నేను గులాబీ అయితే నాకు ఇష్టం. కనీసం ఒక మొక్కైనా సరే కొంటాను. ఎప్పుడైనా నర్సరీకి వెళ్తే ఖచ్చితంగా అంటే గుత్తులుగా పూసే పూల మొక్కే కొంటాను. ఎందుకంటే అవి నిత్యం ఉంటాయనమాట. నాటు వెరైటీ. అదే ఇప్పుడు ఈ సీజనల్స్ ఇవి తీసుకున్నాం అనుకోండి ఇలాంటివి చామంతులు ఇవన్నీ కూడా రూ. 95 చెప్తున్నారు. కొంచెం పర్వాలేదండి. ఇక్కడ అయితే కాస్ట్‌లన్నీ కూడా రీజనబుల్‌గానే అనిపించాయి. ఎవరైనా వచ్చి తీసుకోవాలనుకుంటే ఇక్కడ చాలా బాగున్నాయి కలర్స్‌గా చామంతులు డిఫరెంట్ కలర్స్‌లో డార్క్ పింక్, లైట్ పింక్ అలాగే వైట్ ఇంకా ఎన్నో యెల్లో కలర్. ఇంకా అలా వెళ్తూ ఉంటే చాలా రంగురంగుల మొక్కలైతే కనిపించాయండి. కాకపోతే నేను అసలు వచ్చిందైతే ఫ్రూట్ ప్లాంట్స్ కోసం అనమాట. ఏదైనా డిఫరెంట్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే తీసుకుందాం అని చెప్పి ఇక్కడికొచ్చాము. కానీ నేను అనుకున్నవైతే లేవు. మన దగ్గర ఉన్న ప్లాంట్సే ఉన్నాయని ఆళ్ళు చెప్పారనమాట. నారింజ, సపోటా, దానిమ్మ అలాగే నిమ్మకాయల్లోనే రకరకాలు ఉన్నాయి కదా! గజనిమ్మ అలాగే
ఇంకా ఏవో స్పూన్ లెమన్ ఇలాంటివన్నమాట. అంతేకాకుండా ఈ అంజూర్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ మన దగ్గర ఉన్నవే కదా! సపోటా ఇవన్నీని అని చెప్పి నేనింక అవి చూడ్డానికి కూడా వెళ్ళలేదండి. ఇంకెందుకు ఉన్నాయి కదా! అనేసి. అయితే ఇక్కడికొచ్చేసరికి మనకింకా చాలా రకాల పండ్ల మొక్కలు, పూల మొక్కలు ఇటువైపు బ్యాక్ సైడ్ పెడతారనమాట. ఇంకా రకరకాల ఈ పొలంలో వేసుకునే పెద్ద పెద్ద చెట్లు కూడా ఇక్కడ అమ్ముతారు. ఇంకా క్రిస్మస్ అయ్యింది కదండీ! మొన్నైతే ఈ క్రిస్మస్ చూడండి ట్రీస్ ఎన్ని పెట్టారో లైన్‌గాన. ఇంకా ఈ ఫ్లవర్ ప్లాంట్ కూడా మన దగ్గరుంది. నేను చాలామందికి మొన్న పిక్నిక్ వెళ్ళినప్పుడు షేర్ చేశానండి. మన గార్డెనర్స్‌కి చాలామందికిచ్చాను. బావుంటదనమాట. కాకపోతే సీజనల్ కొంచెం వెయిట్ చేయాలి. ఆ టైం వస్తే గానీ పూత రాదనమాట. ఓకే అండి. ఇక్కడికొచ్చేసరికి ఇండోర్స్ అనమాట ఇవన్నీ కూడా. మీకు తెలుసు కదా! రకరకాల పూల మొక్కలు ఇంకా నర్సరీస్‌లో అలాగా చాలా రకరకాల ఇండోర్ ప్లాంట్స్ అంటే ఏంటంటే, కొంతమంది అపార్ట్మెంట్స్‌లో ఉంటారు కదండీ! వాళ్ళకి చక్కగా ఈ బాల్కనీస్‌లో పెంచుకునే మొక్కలైతే ఇక్కడ కనిపించాయండి. అంటే ఫ్లవర్స్ రాకపోయినా సరే, కొన్ని ఆకులే చక్కగా ఫ్లవర్స్‌లా కనిపిస్తాయి కదా! ఇలాంటి మొక్కలు. కొంచెం లైటింగ్ ఉన్నా చాలనమాట. అందంగా ఉంటాయి. అపార్ట్మెంట్స్‌లో ఉండేవాళ్ళకి చాలా బావుంటాయి బాల్కనీస్‌లో పెంచుకోవడానికి. నేనైతే కోకోపీట్, వర్మీ కంపోస్టు బ్యాగ్స్ అలాగే బంతి మొక్కలు, గులాబీ మొక్కలు ఇవి తీసుకున్నానండి. చాలా అవసరం అని చెప్పి. వర్మీ కంపోస్ట్ 200 అలాగే కోకోపీట్ కూడా 200 అండి. ఇక్కడికొచ్చేసరికి మాకు వస్తున్న దారిలో సెరమిక్ పాట్స్ అయితే కనిపించాయి. ఇవి ఒక 5 తీసుకున్నాము. మొత్తం కలిపి 2000 అయిందండి. కొంచెం బావుంటాయి కదా! ఈ గార్డెన్‌కి అందం వస్తాయి సెరమిక్ పాట్స్ అనేవి. ఇవైతే తీసుకున్నానండి. ఎలా అనిపించిందండి? నచ్చిందా మరి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి.